హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ ఇయర్ బడ్స్. సో ఎందుకు ఇంత కీ హైలైట్గా చెప్తున్నానంటే ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. చూడకపోతే మీరే నష్టపోతారు. సో ఇట్స్ అప్ టు యూ. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్, నేను చెప్తున్నాను ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ బడ్స్ అండర్ 3000 రూపీస్. ఒకవేళ మీరు 3000 రూపాయల్లో కనుక ఒక మంచి ఇయర్ బడ్స్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. మోస్ట్లీ మీకు క్లారిటీ వస్తుంది. కాంపిటేటర్స్లో కూడా మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ విన్నర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఏంటన్నా ఇంత హైప్ ఇస్తున్నాం ఏంటంటే, ఇది మాత్రం నాయిస్ నుంచి నాయిస్ ఇయర్ బడ్స్ ప్రో 2 అనమాట. సెకండ్ జనరేషన్ సింపుల్గా చెప్పాలంటే. సో ఇది వచ్చేసి మనకి ఈ రోజే లాంచ్ అవుతుంది. 12 PMకి ఆల్రెడీ లైవ్ అయి ఉంటుంది. ఇప్పుడే ఫాస్ట్గా వెళ్ళి పర్చేజ్ అయితే చేయండి, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎందుకు అలా చెప్తున్నాను ఏంటంటే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం మనం. ఇది వచ్చేసి మనకి 2999కి అయితే అవైలబుల్గా ఉంటుంది. కొద్ది రోజులు మాత్రమే. లేటర్ అనేది మీకు 3500 రూపీస్కి అయితే వీలైతే సేల్ చేస్తారు. సో 3500 రూపీస్ కంటే ఆలోచించాలి కానీ 2999కి గ్రేట్ వాల్యూ ఫర్ మనీ. ఎందుకు ఏంటనేది ఫస్ట్ అది చూద్దాం, ఆ తర్వాతకి దీని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో అన్బాక్సింగ్ బాక్స్ కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి చూడొచ్చు. సో కొన్ని పేపర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట, వారంటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, యూజర్ మాన్యువల్ ఇట్లాంటి. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ మనకి మెయిన్ ఇయర్ బడ్సే ఉంది. సో ఒక ర్యాపర్తో వచ్చింది. సో దీన్ని రిమూవ్ చేసేద్దాం. సో ఇయర్ బడ్స్ చూసినట్లయితే ఫస్ట్లీ దీని క్వాలిటీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇంకా బాక్స్లో చూసినట్లయితే మనకి 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలానే మనకి టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఛార్జింగ్ చేసుకోవడానికి. దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్ కంటెంట్స్. సో ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మనం మెయిన్గా ఈ ఇయర్ బడ్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే మీరు చూడొచ్చు 2 కలర్స్ అయితే సెండ్ చేశారు మనకి. అఫ్కోర్స్ మనకి కంపెనీస్ పంపించినాయి, బట్ రివ్యూలో ఎటువంటి పక్షపాతం అయితే ఉండదు అనమాట. సో కంపెనీస్ పంపించకపోయినా మనకి పెద్ద ఫరక్ అయితే ఉండదు. బాగుంటే బాగుందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. అఫ్కోర్స్ నేను చెప్పాక మీరు పర్చేజ్ చేసి యూజ్ చేస్తారు కాబట్టి మీకు మోస్ట్లీ ఒక క్లారిటీ అయితే ఉంటుంది. సో ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఓపెన్ క్యాప్ డిజైన్ మనకి. సో డిజైన్ అనేది బాగుంది. ఎస్పెషల్గా లోపల ఫినిష్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటి ఫినిష్లో వస్తుంది మీకు. ఇయర్ బడ్స్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ కేస్ రెండు కూడా మనకి మ్యాటి ఫినిష్లో వస్తుంది. ఎస్పెషల్గా ఈ వైట్ కలర్లో అయితే బాగుంది, బట్ మ్యూటెడ్ కలర్స్ కావాలనుకుంటే మాత్రం మీకు బ్లాక్ కూడా బాగుంది. ఓవరాల్గా 2 కలర్స్లో అయితే వస్తుంది, బ్లాక్ అండ్ వైట్. రెండు కూడా మ్యాటి ఫినిష్లో ఉంది. డిజైన్ మాత్రం చాలా బాగుంది అండ్ కంఫర్ట్గా అయితే ఉంది. చాలా స్మాల్ సైజ్ కూడా ఉంటుంది. మీరు పాకెట్లో పెట్టుకుని అయితే ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. అఫ్కోర్స్ నన్ను అడిగితే మీకు ఏదైతే VS402 ఉందో కంపేర్ టు దిస్ వన్ మీకు చాలా స్మాలర్ సైజ్ అయితే ఉంటుంది. ఈజీగా పాకెట్లో క్యారీ అయితే చేయొచ్చు, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది. మొత్తం కూడా మీకు మంచి ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అక్కడ కూడా మీకు చీప్ ఫినిష్ అయితే లేదు, కొంచెం ప్రీమియం ఫినిష్ అయితే చూడడానికి ఉంది. మొత్తం మ్యాట్ ఫినిష్, బెటర్ బిల్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ కేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇయర్ బడ్స్ రెండింటి బిల్డ్ క్వాలిటీ కూడా కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ బెటరే ఉందని చెప్పుకోవచ్చు. ఇక కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నాయిస్లో నాకు బాగా నచ్చేది అదే అని చెప్పుకోవాలి. మీరు కాల్స్ వచ్చినప్పుడు కాల్స్ ఎత్తాలన్నా లేదా కట్ చేయాలన్నా సరే మీరు డబుల్ ట్యాప్ చేస్తే మీరు కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ కట్ చేయొచ్చు. అండ్ సాంగ్స్ ప్లే చేయాలన్నా పాజ్ చేయాలన్నా సింపుల్ మీరు సేమ్ డబుల్ ట్యాప్ చేయండి, మీకు సాంగ్స్ ప్లే చేయొచ్చు, పాజ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ వెళ్ళాలనుకుంటే మాత్రం మీకు ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, ఇయర్ బడ్స్ రైట్ సైడ్ కనుక మీరు లాంగ్ ట్యాప్ చేస్తే మీకు ఫార్వర్డ్ అవుతుంది. అదే లెఫ్ట్ సైడ్ మీరు లాంగ్ ట్యాప్ చేస్తే మీకు బ్యాక్వర్డ్ అయితే అవుతుంది అన్నమాట. ఇది ఒక మంచి విషయం. అండ్ యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్ కూడా మీరు ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదే నాకు బాగా నచ్చేది. రైట్ సైడ్ సింగిల్ ట్యాప్ చేస్తే మీకు వాల్యూమ్ అనేది పెరుగుతూ పోతుంది, లెఫ్ట్ సైడ్ చేస్తే మీకు తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఖచ్చితంగా ప్రతిసారి ఫోన్ తీసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయకుండా. అండ్ అలానే వాయిస్ అసిస్టెంట్ కనుక మీరు ఎనేబుల్ చేయాలనుకుంటే మాత్రం లెఫ్ట్ సైడ్ ట్రిపుల్ ట్యాప్ అయితే చేయండి. అండ్ మెయిన్ హైలైట్ ఇందులో ANC కదా, సో హైబ్రిడ్ ANCతో వస్తుంది. ఒకవేళ మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేయాలనుకుంటే మాత్రం రైట్ సైడ్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ అయితే ఎనేబుల్ అవుతుందన్నమాట. సో ఇవి కంట్రోల్స్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంట్రోల్స్తో తీసుకొచ్చారని చెప్పాలి, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. అండ్ ఓవరాల్గా వీటి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడే చెప్పాను కదా మీకు హైబ్రిడ్ ANCతో వస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ నేను టెస్ట్ చేశాను, నాకు పర్సనల్గా చాలా బెటర్ అయితే అనిపించింది. కంపేర్ టు మీకు వీటితో పోలిస్తే మీకు బెటర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. మోస్ట్లీ మీకు మోస్ట్ ఆఫ్ ది నాయిస్ అయితే కట్ చేస్తుంది. అఫ్కోర్స్ ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఎంతవరకు వర్క్ చేయాలో అంతవరకు అయితే వర్క్ చేస్తుంది. ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా బాగానే ఉంది. ఎక్కడ కూడా నేను ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు ఓవరాల్గా. సో ANC అనేది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. 10mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు ఇందులో మనకి. సో 10mm డ్రైవర్స్ ఎలా ఉన్నాయి ఏంటి సౌండ్ క్వాలిటీ గురించి ఫర్దర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లూటూత్ 5.2 టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. సో కంట్రోల్స్ యొక్క సెన్సిటివిటీ కూడా చాలా యాక్యురేట్గా అవుతుంది. ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఖచ్చితంగా చాలా బెటర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక మెయిన్గా కంఫర్ట్, మీరు ఇయర్లో పెట్టుకున్నప్పుడు మాత్రం మీకు కంఫర్ట్ అనేది చాలా బెటర్ కంఫర్ట్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. ఎక్కడ కూడా ఇష్యూ అయితే లేదు, ఊడిపోతుందని టెన్షన్ కానీ
ఎటువంటిది లేదు. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎస్పెషల్లీ ఇవి పెట్టుకున్నప్పుడే మీకు నాయిస్ అనేది సప్రెస్ అయిపోతుంది. అవుట్ సైడ్ ఉన్న నాయిస్ అంతా కూడా. అండ్ ఏఎన్సీ ఆన్ చేసుకుంటే మాత్రం ఇంకాస్త మీకు సప్రెస్ అయిపోతుందన్నమాట ఖచ్చితంగా. అండ్ ఐపీఎక్స్ఐ రేటింగ్తో వస్తుంది. అండ్ అలానే మీరు చూసినట్లయితే టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు మీకు ఇందాక చెప్పినట్టుగా. దాని ద్వారా అయితే మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో అంతా అయిపోయింది. సౌండ్ క్వాలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం నేను చెప్పేది చాలా క్లియర్గా వినండి. సో నాయిస్ విఎస్ బడ్స్ 402 అనేది మీకు 2000 రూపీస్కి ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో వస్తుంది కదా. ఇందులో మీకు బేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఉండాల్సిన దానికంటే బేస్ అనేది కొంచెం థంపియర్గా ఉంటుంది. ఒకవేళ మీకు థంపియర్ బేసే కావాలనుకుంటే మాత్రం దెన్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బట్ వెరీ బ్యాలెన్స్డ్ సౌండ్, ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ. ఇఫ్ యూ ఆర్ ఎ మ్యూజిక్ లవర్ దెన్ దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ. సో అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎందుకు అంతగానో స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే ఒక క్వాలిటీ ఆడియో అయితే మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. అంటే బేసిక్గా మనం చూసినట్లయితే ఇండియన్ మెంటాలిటీకి చాలామందికి బేస్ అంటే ఇష్టం. సో కొంతమందికి ఏంటంటే ప్యూర్ మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్ళకి అన్ని బ్యాలెన్స్డ్గా రావాలి. సో ఇందులో మనం వన్ బై వన్ మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లీ వోకల్స్ అనేది ఎక్సలెంట్ వోకల్స్ అయితే ఉంటాయి. చాలా అంటే చాలా బెటర్ వోకల్స్ అయితే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వోకల్స్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ట్రబుల్స్ విషయానికి వస్తే మాత్రం ఆన్ స్పాట్ చాలా బెటర్ అయితే ఉంటాయి. ఎక్కడ తక్కువ అనిపించదు, ఎక్కడ ఎక్కువ అనిపించదు. అండ్ బేస్ ఇది కూడా వెరీ బ్యాలెన్స్డ్. ఎక్కడైతే ఎంతైతే బేస్ ఉండాలో అంత మాత్రమే ఉంటుంది. అంతకుమించి ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. సో ఓవరాల్గా ఇవన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అయ్యేసరికి మీకు ఇన్స్ట్రుమెంటల్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే బేస్ డామినేట్ చేసింది అనుకోండి, వోకల్స్ డామినేట్ అయిపోవడం, ట్రబుల్స్ డామినేట్ అవుతుంది. ట్రబుల్స్ డామినేట్ చేస్తే మీకు బేస్ని డామినేట్ చేస్తుంది. అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మాత్రం మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంటల్స్ వాళ్ళు సింగర్స్ కానీ లేకపోతే డ్రమ్స్ ఏవైతే ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంటల్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా వినొచ్చు. ఇందులో నేను ఆ సౌండ్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక పర్ఫెక్ట్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు 100% వరకు అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 80%లో పెట్టుకుని అయితే యూజ్ చేయొచ్చు. సింపుల్గా ఒక ఇయర్ ఫోన్స్ని మీరు టెస్ట్ చేసేటప్పుడు మీరు ఇది పర్చేస్ చేశాక నేను చెప్పింది నిజమా కాదా అని టెస్ట్ చేయడానికి వాల్యూమ్ అనేది 100% కాకుండా జస్ట్ 20% వాల్యూమ్ పెట్టుకొని వీటిని వినండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ ఇది మంచిగా కాదని తెలుస్తుంది. అంత 20% వాల్యూమ్లో కూడా మీకు ఎంత బేస్ రావాలో అంత బేస్, ఎంత ట్రబుల్ రావాలో అంత ట్రబుల్ వస్తుంది. పర్ఫెక్ట్ మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేస్తారు. సో నాది గ్యారంటీ ఖచ్చితంగా ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ అని అయితే చెప్పగలను. అండ్ ఇక కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వీళ్ళు 3 మైక్స్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. ఈఎన్సీ అయితే మనకి సపోర్ట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా కాల్ క్వాలిటీ నాకు ఎటువంటి ఇష్యూ లేదు. నేను కొన్ని కాల్స్ అయితే తీసుకున్నాను. మరీ ఎక్కువ అయితే యూజ్ చేయలేదు కాల్స్ విషయంలో. టు బి ఫ్రాంక్ మ్యూజిక్ ఎక్కువసేపు విన్నాను. కానీ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఇన్స్టా ఛార్జ్ అని చెప్తున్నారు. 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 120 మినిట్స్ వరకు అయితే మీరు సాంగ్స్ అయితే వినొచ్చు. అదొక మంచి విషయం. విత్ కేసు వచ్చేసి మనకి 25 అవర్స్ అయితే మనకి వస్తుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. ఈజీగా అయితే వస్తుంది. నేను వచ్చిన కాచి వీటిని అయితే ఛార్జ్ అయితే చేయలేదు. టు బి ఫ్రాంక్ ఇంకో 1 వీక్ కూడా రావచ్చేమో. ఎందుకంటే నేను ఒక 1 అవర్ 2 అవర్స్ అలా మాత్రమే యూజ్ చేస్తాను. అండ్ ఏఎన్సీ యూజ్ చేస్తే 20 అవర్స్ వస్తుందని అయితే వీళ్ళైతే ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇక ఫైనల్గా వాడికి చెప్పండి ఇదంతా కదా 2999 రూపీస్కి మేము పర్చేజ్ చేయొచ్చా? స్ట్రైట్ అవే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెళ్ళి పర్చేజ్ చేయండి. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. బెటర్ సౌండ్ క్వాలిటీ అయితే మీకు ఇందులో చూడడానికి ఉంటుంది. ఒకవేళ మీరు మంచి ఇన్స్ట్రుమెంటల్స్ మ్యూజిక్ లవర్ బ్యాలెన్స్డ్ మ్యూజిక్ కావాలనుకుంటే దెన్ గో ఫర్ ఇట్. లేదు మీకు బేస్ కావాలనుకుంటే మాత్రం దెన్ గో ఫర్ దిస్. ఇది కూడా నాయిస్ నుంచి VS402 బెటర్ బేస్ అయితే ఉంటుంది దీనికంటే. కాకపోతే దానివల్ల కొంచెం మీరు సౌండ్ ఇన్స్ట్రుమెంటల్స్ అయితే మీరు మిస్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇందులో ప్యూర్ మ్యూజిక్ క్వాలిటీ అయితే మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. ఇది నా రివ్యూ అయితే. రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని రివ్యూస్ కోసం ఇప్పుడే లైక్ చేయండి. లైక్ చేసి పక్కన సబ్స్క్రిప్షన్ బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే నేను ఇట్లాంటి మంచి మంచి జెన్యూన్ హానెస్ట్ రివ్యూస్ మీకోసం తీసుకొస్తాను. సో అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. జై హింద్.